బోయపాటి గారి దగ్గరికి వస్తే ఆయన ఎస్పెషల్లీ ప్రతి క్యారెక్టర్ని కూడా, ఇది హీరో క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, ఇందులో ఎవరైతే పెద్ద యాక్టర్స్ వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఈ సీన్ ఇలాగే రావాలి, ఇక్కడి నుంచి ఈ టైంకి ఇలా చూడండి, ఇలా బ్రీత్ చేయండి, నర్వ్స్ ఇంకా ఇలా ఉవ్వాలని ప్రతి సీన్ కూడా చాలా పర్టికులర్గా చేశారని చెప్పని విన్నాం. మీకు మీ సీన్స్ అప్పుడు ఈ సీన్ నేను చేయలేనేమో, లేదంటే ఈ సీన్ ఇంకా బాగా రావాలి, ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. బట్ డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్ట్. డైరెక్టర్ గారు అన్కాంప్రమైజ్ డైరెక్టర్. ఆయన మట్టికి ఆయనకు కావాల్సిన షార్ట్ మట్టి 100% ఆయన ఎమోషన్ తెచ్చుకుంటారు. ప్లస్ ఎట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన ఎంకరేజ్ చేస్తారు, కాంప్లిమెంట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం మనకి కాన్ఫిడెన్స్ ఇస్తారు. యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, నువ్వు చేయగలుగుతావు అని ఒక నమ్మకం, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు, నాకు తెలుసు అని ఒక ఇలా బైక్ లో చెప్తుంటారు అనమాట. వెన్ ఎవర్ వి పర్ఫార్మ్, చిన్నపిల్లడు నువ్వు చేస్తావు, నాకు తెలుసు, యూనో అలా అదొక తెలియని ఒక చిన్న బూస్ట్ అనమాట. యూనో హీల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. అండ్ హీ నోస్ హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ దట్ ఆర్టిస్ట్. హీఈస్ మాస్టర్. జగపతి బాబు ఊరికే అంత పేరు రాలేదు. జగపతి బాబు గారు మొన్న స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక సీన్ నేను ఎన్ని టేక్స్ తీసుకున్నానో కూడా గుర్తులేదు, 10-20 టేక్స్ తీసుకున్నాను నేను, అది మీరు ఎవరైనా రికగ్నైజ్ చేయగలరా అన్నారు. మరి ఐ డ్రీమ్ వ్యూవర్స్ కోసం అసలు నిజంగా ఆ సీన్ నేను లేనండి. అదే నాకు మన డైరెక్టర్ గారిని అడుగుతున్నాను ఎప్పుడు సార్ అది నిజంగా అండి. మా కాంబినేషన్ లో లేకుండే ఆ సీన్. ఓకే. సో ఏం లేదమ్మా, ఆయన ఊరికే అన్నారమ్మా అన్నారు డైరెక్టర్ గారు కూడా. నేను అడిగాను డైరెక్టర్ గారిని ఎప్పుడు సార్ ఏమైంది సార్ అని. మా కాన్సెప్ట్ ఎప్పుడు అనిపించలేదు. మరి మా కాంబినేషన్ ఎప్పుడు అలాంటి ఫీడ్ ఫేస్ అట్ ప్రాబ్లం. మేబీ సార్ ఎప్పుడైనా జపతో ఉన్నప్పుడు ఉంటాయి కదండి ఏమన్నా. ఇప్పుడు పర్టికులర్గా ఇంతమంది లెజెండ్స్ ఉన్నారు ఈ మూవీలో, పర్టికులర్ ఒక సీన్లో ఇదంతా బాగా చేశారు అని ఏదైనా పర్టికులర్ సీన్లో అనిపించిందా మీకు? ఇంతమందిలో జగపతి బాబు గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, వాణి విశ్వనాథ్ గారు ఉన్నారు, వీళ్ళ ముగ్గురులో అంటే సీన్ ఎక్సలెంట్ వచ్చింది అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్? చాలా సందర్భంగా ఉంది. ఎందుకంటే ఈ ఫిలిం నిజంగా చాలా చాలా మంచి కథ అండి. ప్రతి ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్ హ్యాండిల్ చేశారు. సో మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు మా ఫాదర్తో కానీ, నా బ్రదర్తో ఉన్న బాండ్ కానీ, రకుల్తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. యూనో ఒక ట్రూ లవ్ అంటే ఏంటో బోయపాటి గారి స్టైల్లో పర్ఫెక్ట్గా చెప్తారనమాట. సో బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. యూనో రకుల్కి వాళ్ళ ఫాదర్స్ ఉన్న ఎమోషన్స్ కానీ, యూనో ఎవ్రీ అనమాట. ఇంకా మీకు ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈ ఫిలింలో ఉంటుంది. సో బోల్డ్ అన్ని గుర్తుండిపోయే సందర్భాలు మాకు ఉన్నాయి. బికాజ్ నిజంగా మీరు మూవీ చూస్తే మీకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్లీ చెప్పాలంటే క్లైమాక్స్ ఇంకా మీకు పీక్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. అంటే టోటల్గా ఒక స్టోరీ బేస్డ్ మూవీ అనుకోవచ్చు అంటారా ఇది? 100%, 200%. అంటే యూనో నాకు తెలిసి నేను అనకూడదు, డైరెక్టర్ గారితో అన్నాను, సార్ 6 సినిమాలు ఒక ఎత్తి, ఈ సినిమా ఒక ఎత్తండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫిలిం. ఓకే. మీరు స్టార్టింగ్ మీ మూవీలో ఏంటంటే మాస్ ఆడియన్స్కి చాలా దగ్గరయ్యారు. ఇది క్లాస్ మూవీ అనుకోవచ్చా, లేదంటే మాస్ మూవీ అనుకోవచ్చా? క్లాస్ అండ్ మాస్ అండి. నాకు అసలు ఈ క్లాసు మాస్ అనే మంచి సినిమా యూనో అంత ఆడని సినిమా రెండే. మంచి సినిమా అంటే డెఫినెట్గా అది ఏ క్లాస్ అవ్వచ్చు, బి క్లాస్ అవ్వచ్చు, సి క్లాస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళి మూవీని చూసి ఎంకరేజ్ చేస్తారు. సినిమా బాగాలేదంటే ఎవరు వెళ్ళరు. అది బిఎన్సి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఇది కుటుంబం మొత్తం వెళ్ళి చూడగలిగే ఒకటే రోలో కూర్చొని చూసే సినిమా కూడా అండి. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, అందరూ ఒకటే రోలో కూర్చొని అందరూ ఒకటే జెన్యున్ ఎమోషన్స్ కూడా ఎంజాయ్ చేసే సినిమా ఇది.